అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు మనం ఒక సూపర్ ఈజీ లెక్చర్తో మీ ముందుకు రావడం జరిగింది. ఇదేంటంటే మొబైల్ యాప్ డెవలప్మెంట్ని అసలు ఎట్లా నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనే క్వశ్చన్స్ మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. అయితే ఫస్ట్ టైం కనుక వీడియో ఛానల్ మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. అదేవిధంగా హరి సిస్టమ్స్ కూడా ఆన్లైన్ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. బిలో డిస్క్రిప్షన్ లింక్ ఫైండ్ చేయండి. గ్రేట్ లెక్చర్స్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్లో మీరు ట్రైన్ అవుతారు. ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేసేద్దామా? అయితే ChatGPT సపోర్ట్ తీసుకుని ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలన్న ఉద్దేశంతో ఈ AI టూల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్తో మీ ముందుకు రావడం జరిగింది. చూడండి, యాప్ డెవలప్మెంట్ నేర్చుకోవడం అనేది ఒక ఛాలెంజింగ్ డిసిషన్ అని చెప్తున్నారు. ఫస్ట్ అంటే ఏంటి ఛాలెంజింగ్ డిసిషన్ అంటే అంత ఈజియెస్ట్ ప్రాసెస్ కాదు, కొంచెం ట్రిక్కీ ఉంది. ఎప్పుడు మీరు నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తే ఈజీ. అయితే చూడండి, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒక డిసిషన్ తీసుకోవాలి. ఏంటి, పాపులర్ యాప్స్ iOS ఉంది, యాపిల్, ఆండ్రాయిడ్ యాప్స్ ఉన్నాయి, వెబ్ యాప్స్ ఉన్నాయి. ఇలా ఏ ప్లాట్ఫామ్స్లో మీరు యాప్స్ డెవలప్ చేయడానికి రెడీ అవుతున్నారు అనేది ఫస్ట్ ఒక క్లారిటీ, ఒక రూట్ మ్యాప్ అనేది మీరు రెడీ చేసుకోవాలి. తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వెరీ ఎసెన్షియల్ ఫర్ యాప్ డెవలప్మెంట్. ఎందుకంటే ఏ ప్రోగ్రామింగ్ అంటే మీరు యాప్ డెవలప్మెంట్లో ఓన్లీ యూఐ డిజైన్లో ఇన్వాల్వ్ అవుతున్నారా, మళ్ళీ కోడింగ్ పార్ట్ ఉంటుందా, డేటాబేస్ ఉంటుందా, ఇవి కూడా మీరు లేకపోతే ఏపీఐస్ రాసుకోవడానికి అనేది డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో యాప్ డెవలప్మెంట్లో కీ రోల్లో కోడింగ్ పార్ట్లో ఉంటే కనుక మీరు ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద డిపెండ్ అయ్యి, iOS అయితే షిఫ్ట్ ఆర్ ఆబ్జెక్ట్-సి, ఆర్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ అయితే మీరు జావా కానీ కాట్లిన్ కానీ పర్ఫెక్ట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్పెసిఫిక్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే బేసిక్ ఫండమెంటల్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఫౌండేషన్ స్టాండర్డ్గా వేరియబుల్స్, లూప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ ఇవన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఫ్రీ ఆన్లైన్ రిసోర్సెస్ ఉన్నాయి మనకి, యూట్యూబ్ అవనివ్వండి, బ్లాగ్స్ అవనివ్వండి, ఇవన్నీ ఇవి ట్రై చేస్తూ వాటిల్లో స్టాండర్డ్ అయితే అడ్వాన్స్ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవాలి. తర్వాత యాప్ డెవలప్మెంట్ కోర్సెస్ మనకి ఆన్లైన్లో చాలా కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. అవి కూడా ఒకసారి మీరు నేర్చుకోవటమే కాదు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లాగా రియల్ టైంలో మీ యొక్క ఓన్ ఎక్స్పర్టైజ్ని, మీ యొక్క ఎక్స్పెరిమెంటల్ని మీరు దాంట్లో అప్లై చేస్తూ నేర్చుకోవాలన్నమాట. కోర్స్ ఎప్పుడు కూడా ప్రాక్టీస్ పర్ఫెక్ట్గా చెయ్యాలి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చూసాం మనం, ఒక ఎగ్జాంపుల్ చేసామంటే కుదరదు. మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ మీ ఐడియాలజీని బిల్డ్ చేసి లైక్ దాంట్లో యాడ్ ఆన్ చేసి మీరు అప్లై చేస్తూ ఉంటే డెఫినెట్గా దాంట్లో మీరు మాస్టర్ అవుతారు. జాయిన్ డెవలపర్ కమ్యూనిటీ. ఇదేంటి, ఈ కమ్యూనిటీలో జాయిన్ అవ్వటం వల్ల రియల్ టైం ఏదైతే ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అంటే ఆల్రెడీ సూపర్ సీనియర్స్ ఆల్రెడీ ఉంటారు కాబట్టి ప్రజెంట్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, లేటెస్ట్ వర్షన్స్ ఏంటి, జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి అనేవి కూడా మీకు ఇక్కడ అందుబాటులోకి వస్తాయి. గిట్హబ్ కానీ, స్టాక్ ఓవర్ఫ్లో కానీ అండ్ ఎనీ ఫేస్బుక్ ఆర్ సోషల్ మీడియాకి సంబంధించిన గ్రూప్స్లో మీరు మంచి గ్రూప్స్ చూస్ చేసుకుని మంచి డెవలపర్ కమ్యూనిటీ టీమ్స్లో జాయిన్ అయితే ఎస్పెషల్లీ యాప్ డెవలప్మెంట్ ఒక మంచి ఐడియాలజీ కూడా మీరు ఈజీగా బిల్డ్ చేసుకోగలరు అక్కడి నుంచి. రిమెంబర్, డెవలప్మెంట్ ఒక 2 రోజుల్లో వస్తుందా, వారం రోజుల్లో వస్తుందా, 10 రోజుల్లో వస్తుందా అనేది కాదు. నేర్చుకోవాలి, పేషెన్సీ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, ఇంప్రూవ్ అవుతా స్కిల్స్. డెఫినెట్లీ యూ విల్ బీ గెట్ ఇన్సైడ్ ఎనీవే. ఐ విష్ యూ గుడ్ లక్. ఇఫ్ యు ఆర్ ఫీల్ గుడ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ లెక్చర్, అనిపిస్తే బాగుంది, ఎస్ సమ్ పాయింట్స్ వీ హ్యావ్ లెర్న్ అనిపిస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మా ఛానల్ని మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. అదేవిధంగా హరి సిస్టమ్స్ కూడా డిజైన్ కోర్సెస్ ఆన్లైన్లో అండ్ కోడింగ్ కోర్సెస్ని వ్యాస్ట్ రేంజ్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. బిలో డిస్క్రిప్షన్ లింక్ ఫైండ్ చేయండి. మీకు నచ్చిన కోర్సెస్ ఉంటే ఎన్రోల్ చేసుకోండి ఈరోజు. ధన్యవాదములు.